హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్లో ఎంటర్ అవుతున్నామండి. మనకు వచ్చేసి 3rd క్లాస్ టు 6th క్లాస్ వరకు సైన్స్ పార్ట్, అలాగే సోషల్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా, తర్వాత తెలుగు కూడా మనము తెలుగు, సోషల్ అండ్ మనకు సంబంధించినటువంటి సైన్స్ కూడా, ఈ మూడు కూడా ఎస్జిటి మిత్రులకు అలాగే ఎస్ఏ మిత్రులకు 6th నుండి క్లాసెస్ ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని విజిట్ అవ్వండి. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటివి రోజువారీగా పేపర్ క్లిప్స్, అలాగే ఇంపార్టెంట్ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి జీకే అండ్ సిఏ అవి కూడా మన ఛానల్లో అంటే వాట్సాప్ గ్రూప్స్లలో మేము పంపిస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి గ్రూప్స్ అనేవి మేము అంటే లింక్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తాం. మీరు ఖచ్చితంగా ఆ లింక్ని తీసుకొని మీరు జాయిన్ అవ్వగలరు. ఓకే అండి, మనము మీ అందరికీ తెలిసిన విషయం ఏంటిదంటే, మనకు తెలుసు మనము సైన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్. మనకు ఇప్పుడు టెట్ ఉంది కాబట్టి మనం ఓన్లీ బయో సైన్స్ మాత్రమే చెప్పుకుంటున్నాము. ఓకేనా? ఫిజికల్ సైన్స్ ఆఫ్టర్ టెట్ అని మన అందరికీ తెలిసిన విషయమే. దీన్నే ఎక్కువగా మనకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ అడుగుతారు 1-2 క్వశ్చన్స్. అవి కూడా మనకు ఈవీఎస్లో ఎనర్జీ, ఎయిర్ అని చిన్న చిన్న లెసన్స్కి సంబంధించినటువంటి అడుగుతున్నారు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకు ఇదంతా కూడా ఇండెక్స్ అండి. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్ ఈరోజు చెప్తున్నాము. ఇది మనకు బయో సైన్స్ కింద వస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ సైన్స్ అండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ 10th నుండి స్టార్ట్ అవుతుంది, 15th వరకు 16, 14, 13, 12, 11 ఇవన్నీ కూడా బయో సైన్స్. మళ్ళీ 17th ఏంటిది ఫిజికల్ సైన్స్. కాబట్టి ఇట్లా డివైడ్ చేస్తున్నాము. కాబట్టి మనకు 8 లెసన్స్ అనేవి బయో సైన్స్ పార్ట్ కింద ఉన్నాయి. ఫుడ్, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజం, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, సీడ్ డిస్పెర్సల్, తర్వాత వాటర్, సాయిల్, అవర్ లైఫ్, ఫారెస్ట్, అవర్ లైఫ్. ఇవన్నీ కూడా మనకు బయో సైన్స్ పార్ట్ అండి. ఏంటిది? బయో సైన్స్ పార్ట్. ఓకే, నెక్స్ట్ మనము టాపిక్లో వెళ్ళినట్లయితే మన అందరికీ తెలిసిన విషయం ఏంటిది? మనము ఫస్ట్ ఏం చెప్పుకుంటున్నాము? ఫుడ్ కాంపోనెంట్స్ చెప్పుకుంటున్నాము. ఓకేనా? దీంట్లో ఓన్లీ మనకు అందరూ ఇంపార్టెంట్ మాత్రమే నేర్చుకోవాలి. అంత టైం వేస్టింగ్ అనేది చేయొద్దు. కాబట్టి ఇంపార్టెంట్ మాత్రమే నేర్పిస్తున్నాము, అదొకటి గమనించగలరు. ఓకేనా అండి? ఇక మనము టెక్స్ట్ బుక్ అనేది పోవడం లేదు. ఓకే, మనం ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ మిల్క్ పౌడర్ ఇదేంటిది? ఒక ప్యాకెట్ అండి. ఈ ప్యాకెట్కి సంబంధించినటువంటివి దాని మీద ఉన్నటువంటి న్యూట్రిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటిది? పర్ 100 గ్రామ్, ఒక 100 గ్రామ్కి ఎంత న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందో చూద్దాం. ప్రోటీన్స్ అంతా 445, కార్బోహైడ్రేట్ ఎంత? 17.4, షుగర్ ఎంత? 22.6, తర్వాత ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 18.1. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్యాకెట్ మీద ఉంటుంది. మన లేస్ ప్యాకెట్, బింగో ప్యాకెట్స్ ఉంటాయి కదా, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మనము డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఇది మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫుడ్ కాంపోనెంట్స్. ఓకేనా? మనం ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ఫర్ స్టార్చ్ అంటే ఏంటి? నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. దాన్ని ఎట్లా గుర్తించాలో టెస్ట్ చేస్తాం. అది ఒక్కసారి చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. ఏంటిది? ప్రిపరేషన్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అనేది మనం తీసుకుంటున్నాం. ఇది 2024 అండ్ 2022లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్. ఓకే, ఒక ట్యూబ్ తీసుకోవాలి, ఒక అయోడిన్ సాల్ట్ సొల్యూషన్ తీసుకోవాలి. తర్వాత ఏంటిది? మనకు ఒక ఫుడ్ ఐటెం ఏదైనా కానివ్వండి, అది ఫుడ్ ఐటెం, అది yellowish వరకు చూడాలి. దానికి తర్వాత దాంట్లో మనము ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా, మీరు ఒక్కసారి చూసుకోండి. నేను నార్మల్గా మనం బిట్ ఎట్లా వస్తుంది అనేదే చెప్తున్నాను. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూడండి. ఓకేనా? అది బ్లూ ఆర్ బ్లాక్, ఏంటిది? డార్క్ బ్లూ ఆర్ బ్లాక్లో కన్వర్ట్ అయిందో ఆ ఫుడ్ ఐటమ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ ఐటమ్ ఏంటిది? ఆ సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ ఐటమ్ సొల్యూషన్ ట్యూబ్లలో మనం మిక్స్ చేసినప్పుడు అది షేక్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఎల్లో కలర్లో వస్తుంది. ఎల్లో కలర్ తర్వాత మనం అయోడిన్ సొల్యూషన్ అనేది కలుపుకున్న తర్వాత బ్లూ ఆర్ డార్క్ బ్లాక్ వస్తే అది ఆ పదార్థంలో స్టార్చ్ అనేది ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా?
టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే, కొవ్వు పదార్థాలు లేదా కొవ్వు అని అంటాం కదా. ఇక్కడ చూద్దాం. టేక్ ఫుడ్ సబ్స్టాన్స్. ఒక ఫుడ్ సబ్స్టాన్స్ అంటే ఏంటిది? ఏదో ఒక ఆహార పదార్థం తీసుకోవాలి. అండ్ రబ్ ఇట్ ఆన్ పేపర్. ఇఫ్ ఇట్ ట్రాన్స్లేట్. ఏంటిది? ట్రాన్స్లేట్ ద సబ్స్టాన్స్ కంటైన్స్ ఫ్యాట్ అట. ఇప్పుడు మనము ఒక పేపర్ తీసుకున్నాము. ఓకే, ఒక సమోసా దాని మీద పెట్టుర్రి. ఎగ్జాంపుల్, సమోసా పెట్టిరు కదా, తిన్నారు. మీరు తిన్నాక కింద ఆయిల్ 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 అంతా కూడా ట్రాన్స్లేట్గా ఉంటుంది. అంటే అది ఆ పదార్థం మనం ఇప్పుడు తిన్నటువంటి సమోసా ఏదైతే ఉందో అది ఏంటిది అన్నట్టు? మనము ఫ్యాట్ కంటైన్ అయి ఉన్నటువంటి పదార్థం తింటున్నామన్నట్టు. అంటే దాంట్లో ఫ్యాట్ ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? ఇంకొక స్లైడ్లో వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. మీకు ఇంత మంచిగా నీట్గా నోట్స్, నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి ఒక రిక్వెస్ట్ అండి, మా నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ బటన్ కొట్టేయండి. ఎంత హ్యాపీగా అవుతాం మేము. మా హ్యాపీకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం. అవి మీకు మంచి మార్క్స్ కోసం అవి మీకు సపోర్ట్గా ఉంటాయి. ఓకేనా? మనం ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని చూస్తున్నాం. ఇది దేనికి సంబంధించింది? ప్రోటీన్స్కి సంబంధించింది. ఇది మనకు టెట్ 2024లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్. ఓకేనా? ఇక్కడ 2% కాపర్ సల్ఫేట్ని తీసుకుంటే తర్వాత మనము 10% ఏంటిది సోడియం హైడ్రాక్స్ని తీసుకుంటే ఇక్కడ ఎట్లా చేయాలి అంటే 100 మిల్లీలీటర్స్ అంటే 100 మిల్లీలీటర్ వాటర్లో 2 గ్రామ్ కాపర్ సల్ఫేట్ అనేది మనము దీంట్లో కలపాలి. ఓకే, 10 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది దీంట్లో కలపాలి. అప్పుడు ఏమవుతుంది? అది 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అవుతుంది, 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా అండి, ఎంత? 6 పిల్లెట్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. మీకు ఈ ఎక్స్పెరిమెంట్స్ అర్థం కాకపోవచ్చు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే షార్ట్ కట్స్లో ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎక్కువగా మనకు చెప్పడానికి వీలుగా ఉండదు. కాబట్టి మీరు ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా 100% ఒక్కసారి టెక్స్ట్ బుక్ వైపు ఒక కన్ను పడేయండి. అయితే ఆ టెక్స్ట్ బుక్ మీకు ఒక మార్క్ పడేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఫుడ్ పౌడర్. ఇప్పుడు ప్రోటీన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫుడ్ పౌడర్ తీసుకోవాలి ఒకటి. 10 గ్రామ్స్ ఆఫ్ అంటే 10 డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 2 డ్రాప్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి. 10 డ్రాప్ ఆఫ్ ఏంటిది సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోవాలి. అన్నిటినీ ఒక ట్యూబ్లో వేసి షేక్ చేయాలి. ఏం చేయాలి? షేక్ చేయాలి. షేక్ చేసినాక దాని యొక్క కలర్ ఎట్లా? వాయిలెట్ ఆర్ పర్పుల్ కలర్లో చేంజ్ అవుతుందా కాదా అనేది పక్కన పెట్టుర్రు. అయితే కనుక కన్ఫర్మ్ ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఎందుకు ఇక్కడ నేను వైలెట్లోనే రాసిన ఆర్ పర్పుల్, మీరు ఏ కలర్ అయినా అనుకోండి ఇది. కాబట్టి మీకు అర్థం కావడానికి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది గుర్తించండి. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకేం లేదు మాకు ఇవ్వాల్సింది. ఓకే, రైస్లో మనం చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్స్లలో ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, మన అందరికీ తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ గ్రోయింగ్ చిల్డ్రన్ నీడ్ మోర్ ప్రోటీన్స్ కంటైనింగ్ ఫుడ్ లైక్ మిల్క్, మీట్, పల్సెస్. చెప్పగానే చెప్పిండు ఏంటిది? ప్రోటీన్స్ ఏంటి? ఎగ్జాంపుల్ పల్సెస్, మీట్, మిల్క్. ఓకేనా? ఎవరికి? గ్రోయింగ్ చిల్డ్రన్కి ఎక్కువగా అవసరం, ఎదిగేటువంటి పిల్లవాడికి అవసరం. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విటమిన్స్ నీడ్ మినిట్ క్వాంటిటీస్ ఆఫ్ సమ్ అదర్. అన్నిట్లో పోలిస్తే ఇవి కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇవి మైలేజ్ ఇచ్చే బండ్లు అన్నట్టు. విటమిన్స్, మినరల్స్ ఎట్లా తక్కువగా మనం తీసుకోవాలి, ఎక్కువ రోజులు ఆగుతాయి అన్నట్టు. ఓకేనా? మినరల్స్ కూడా మనకు కీప్ అస్ హెల్తీ, ఆరోగ్యంగా ఉంచుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రఫేజెస్ ఆర్ డైటరీ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు. ఓకేనా అండి? రఫేజెస్ ఆల్సో నీడ్ టు అవర్ బాడీ అలాంగ్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్. ఇవి కూడా నార్మల్గా ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్లతో పాటు
ప్రోటీన్స్లతో పాటు ఇవి కూడా మన ఆరోగ్యానికి కావాలి, మన శరీరానికి కావాలి, ఇవి కూడా తగినంత మోతాదులో తీసుకోవాలి అని ఇక్కడ ఇచ్చారు. రఫేజెస్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ గివింగ్. ఓకే, ఏంటిది మనకు అప్పుడు ఎనర్జీగా ఇస్తుంది, ఏంటిది మన రైస్ కానివ్వండి. ఓకే, ఇవి తర్వాత రఫేజెస్ ఆర్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దట్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. ఏంటిది మన డైజెషన్ అనేది ఎక్కువ అంటే అంత తొందరగా కాదు. రఫేజెస్ అంటే ఏంటిది పీచు పదార్థాలు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఏంటిది మనకి ఇక్కడ చిక్కుడుకాయ, బీరకాయ, బెండకాయ, దాంట్లలో సన్నటి ఉంటాయి కదా, తీగలు లెక్క, మనం ఏమంటారు తీగల్లాగా కొన్ని సన్నగా ఉంటాయి, అవి ఎక్కువ మనకు ఏంటిది డైజెస్ట్ అనేది కాదు. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ రఫేజెస్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది బుక్లో. లేడీస్ ఫింగర్, రిబ్బడ్ గార్డ్, బంచ్ బీన్స్, బాయిల్డ్ స్వీట్ పొటాటో. ఓకేనా, ఇప్పుడు మనము పొటాటో, బాయిల్డ్ స్వీట్ పొటాటో కందగడ్డ తిన్నప్పుడు ఎట్లుంటుంది మనకు, అంతా కూడా మీద పొట్టు తీస్తాం, అప్పుడప్పుడు మధ్యలో మన పండ్ల మధ్యలో ఇరుకుతాయి కదా, అవే రఫేజెస్ అంతే. ఇక్కడ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, దానికి సంబంధించినటువంటి మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫైన్ స్ట్రాండ్స్ ఆర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, ఇక మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాము. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, ఫైన్ స్ట్రాండ్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం, మనమేమో తెలుగులో మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ రఫేజెస్ హెల్ప్స్ ఇన్ ఫ్రీ బౌల్ మూమెంట్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ ఏంటిది ప్రివెంట్ కాన్స్టిపేషన్. ఏంటిదట, రఫేజెస్ అనేవి ఏం చేస్తుందట మనకు, కాన్స్టిపేషన్ అంటే ఏంటిది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే లోపల మన జీర్ణక్రియను అంటే ఫ్రీగా అటు ఇటు కదలడానికి, మన ఫుడ్ అనేది ఫ్రీ ఫ్లోయింగ్గా కావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం తెలుగులో కూడా ఉన్నది, ఒకసారి చూద్దాం. ఆహార నాళంలోని పదార్థాలను సులభంగా కదిలేటట్టు చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ బ్రాన్, ష్రెడెడ్ వీట్, సెరల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, స్వీట్ అండ్ ప్లెయిన్ పొటాటో, పీర్స్, బేరియర్స్, పంప్కిన్స్, తర్వాత పలక్, యాపిల్స్, బనానా, పపాయ, ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి ఫ్రూట్స్. ఏంటి ఇవన్నీ కూడా మనకు పీల్ తోటి ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. సమ్ పీల్ అంటే ఏంటిది తొక్క. సమ్ పీల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ హై ఇన్ న్యూట్రిషన్, కంటైన్స్ ఫైబర్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెస్టివ్, అంటే డైజెస్టివ్లో హెల్ప్ కావడానికి కొన్ని ఏముంటాయి, వాటి యొక్క తొక్క కూడా తినాలి. ఇప్పుడు ఏంటిది కుకుంబర్ ఉంటుంది, అది మనకు పంప్కిన్స్ అంటే కొన్ని ఉంటాయి అన్నట్టు, అవి కూడా మనకు డైజెస్టివ్ సిస్టంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. యాపిల్ ఉంది, యాపిల్ మనం తొక్క తీసి తినాం కదా, విత్ తింటాం. ఇప్పుడు బనానా ఉంది, అట్లా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ అయి ఉంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏంటిది జామకాయ ఉంటుంది, విత్ పీల్ తింటాం మనం, మామిడికాయ ఉంది విత్ పీల్ తింటాం, దాంట్లో కూడా అంతా ఏంటిది న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ కంటైన్ అయి ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ వాటర్కి వచ్చేస్తే కుకుంబర్, బీన్స్, ఖీరా, టొమాటోస్ అంటే గాడ్స్, పపాయ, మెలోన్స్, ఇవన్నీ కూడా వాటర్, హైలీ కంటెంట్ వాటర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఓకేనా, దీంట్లో యాపిల్ వచ్చేసి మనకు 84%, కుకుంబర్ వచ్చేసి 96% ఆఫ్ వాటర్ కంటైనింగ్ అనేది ఉంటుంది. మన బాడీకి వాటర్ ఎంత అవసరం కాబట్టి ఫ్రూట్స్ వెజిటేబుల్స్లలో కూడా అంతే అవసరమైనటువంటి న్యూట్రిషన్ కూడా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిది, మనకు హ్యావింగ్ ఆల్ కాంపోనెంట్స్ విచ్ ఈస్ రిక్వైర్ ఇన్ క్వాంటిటీ. మనకు అన్ని ఫ్యాట్స్ కావాలి, మన బాడీకి ఏంటిది ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, అవన్నీ కూడా ఉంటేనే మనము బ్యాలెన్స్డ్ డైట్గా ఒక మంచి బాడీ, ఒక మంచి ఒక మంచి స్ట్రక్చర్ అనేది ఉంటుంది, హెల్తీగా ఉంటాము, ఎలాంటి రోగాల బారిన పడకుండా ఇవన్నీ కూడా కాపాడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్లలో చూసుకున్నట్లయితే డేట్స్, ప్లమ్స్, రసినిన్స్, క్యాషూ నట్స్, తర్వాత పిస్తాచియోస్ అంటే ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనము స్మాల్ క్వాంటిటీలో తీసుకోవాలి. స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకు హెల్త్కి మంచిది. ఓకేనా అండి, నెక్స్ట్ ఇక్కడ మనము ఏది ఎట్లా తీసుకోవాలి అనేది చూద్దాం. తగినంత అంటే అడిక్వేట్లీ ఏమేమి తీసుకోవాలి, మిల్క్ తగినంత తీసుకోవాలి, పల్సెస్ తగినంత తీసుకోవాలి, ఏంటిది
సెరల్స్ తగినంత తీసుకోవాలి. ప్లెంటీ అంటే ఏంటిది? ఎక్కువ మోతాదులో ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్. తక్కువ మోతాదులో ఏంటివి? ఆయిల్ ఐటమ్స్, యానిమల్ ఫుడ్స్ లైక్ ఏంటిది మనకు ఫ్లెష్, మాంసమి ఉంటాయి కదా, అవి తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? స్పారింగ్లీ అంటే అప్పుడప్పుడు తీసుకునేటువంటివి ఏంటి? నెయ్యి, వెన్న, జున్ను అంటే ఏంటిది? చీజ్, బటర్, ఘీ ఏంటిది? వనస్పతి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఇక లాస్ట్ అయిపోయింది ఇక మనకు. ఓకేనా అండి? ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది కదా. 170 years ఎగో సైంటిఫిక్ నాలెడ్జ్ అబౌట్ న్యూట్రిషన్. 170 సంవత్సరాల క్రిందనే దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందట. అదేంటిదో చూద్దాం. ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఫ్రెంచ్ మ్యాన్ ఎవరు? లావిష్యూర్. 1743 to 1793 అతని యొక్క కాలం. ఇక్కడ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఏంటిది న్యూట్రిషన్ ఎవరు? లావిష్యూర్. అతను ఏంటిది? ఫ్రెంచ్. ఇక్కడ మనకు ఫ్రెంచ్ దేశస్థుడు. కాంట్రిబ్యూషన్ పేవ్డ్ న్యూ వేవ్స్ టు రీసెర్చ్. ఏంటిది? అతను కొత్త కొత్త మార్గాలు న్యూట్రిషన్కి సంబంధించినటువంటి చూశాడు. తర్వాత మనము 1752లో చూసుకున్నట్లయితే జేమ్స్ లిండ్స్ డిస్కవర్డ్ స్కర్వీ డిసీజ్ అనేది ఎవరు కనుక్కున్నారు? జేమ్స్ లిండ్స్. ఏంటిది? దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చట? ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే అదంతా కూడా కవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఫ్రెష్ తినాలి. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా మనకు ఫ్రెష్ దొరకదు, మనుషులే ఫ్రెష్గా లేరు. ఓకేనా? నెక్స్ట్ 1952లో వచ్చేస్తే మనం ఇక్కడ ఏంటిది మనకు? ప్రివెంట్ బై సర్టెన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇక అది మనము ఎట్లాగో మీద చెప్పుకున్నాము. 1952లో మనకి ఇక్కడ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఈ న్యూట్రిషన్కి ఏంటిది? ఫలానా పేర్లు పెట్టాలి కదా. ఇప్పుడు మనకు పేర్లు పెట్టినట్టు వాళ్ళకు కూడా పేర్లు పెట్టిరు అన్నట్టు. ఓకేనా అండి? ఇక్కడ మనము లాస్ట్ చూద్దాం. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి. ఇక దీంతో క్లాస్ అనేది ఎండ్ అయిపోతుంది. డెఫిషియన్సీ ఆఫ్ ఫైబర్స్ కాజెస్ ద కాన్స్టిపేషన్. ఇది నేను ఖాళీ డబ్బా అన్నట్టు మీకు, అంటే నేనే నింపినా, ఇక మీరు ఏం నింపుతారు? మీకు కష్టం రావద్దు కదా. ద కెమికల్ యూజ్డ్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టార్చ్. ఏంటిది? అయోడిన్ సొల్యూషన్ యూజ్ చేసినాం. కెమికల్ యూజ్డ్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్, 10% ఆఫ్ ఏంటిది మనకు? సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా? నెక్స్ట్ పొటాటో రైస్లలో ఏముంటుంది మనకు? కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇక్కడ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది మన టెక్స్ట్ బుక్లోనే, కానీ మీకోసం మాత్రమే నేను కూడా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఫైబర్ వచ్చేసి బౌల్ మూమెంట్ అంటే ఏంటిది? లోపల అంతా కూడా మనకు ఫ్రీగా మూవ్ కావడానికి చేస్తుంది. ప్రోటీన్ అనేది బాడీ బిల్డింగ్. తర్వాత కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ గివింగ్. ఇక్కడ మీకు ప్రీవియస్గా 2024లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే ప్రోటీన్స్ గురించి, మన బాడీ బిల్డింగ్కి అంటే ఎగ్జాంపుల్ బాడీ బిల్డర్స్ అని ఇచ్చారు. అక్కడ బాడీ బిల్డర్స్కి కావాల్సింది ఏంటిది అని ఇచ్చారు. కాబట్టి ప్రోటీన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి మంచి మంచి బిట్స్ ఉన్నాయి మన దగ్గర, షార్ట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మన ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అన్నీ మనకు ప్రతి ఒక్కటి ఎస్జిటి మిత్రులకు సైన్స్, సోషల్, తెలుగులో ఎలాంటి డోకా లేకుండా 100కు 100% వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూపులలో కూడా జాయిన్ కండి. ఓకే అండి, థ్యాంక్ యూ.